హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీసీ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మీకున్నటువంటి డిగ్రీ 4th సెమిస్టర్లో ఉన్నటువంటి వెబ్ టెక్నాలజీ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి మీకు ఉన్నటువంటి వెబ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంది, సిలబస్ యొక్క పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే బీకామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకున్నటువంటి 4th సెమిస్టర్లో వెబ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ టెక్నాలజీ మీకు ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎగ్జామ్ సమయం ఎంత అనేది ఫస్ట్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఈ ఎగ్జామ్ అనేది 50 మార్క్స్కి అయితే కండక్ట్ అయితే చేశారు. ఎగ్జామ్ టైం వచ్చేసి 1.5 hours, 1 hour 30 minutes అయితే మీకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేశారు. తర్వాత ఇంకొక 50 మార్క్స్ అనేది మీ కాలేజీలో కండక్ట్ అయితే చేస్తారు. టోటల్ 100 మార్క్స్కి 50 మార్క్స్కి అయితే మీకు థియరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 50 మార్క్స్ అనేది మీ కాలేజీలో 35 మార్క్స్ అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. 15 మార్క్స్ అనేవి ఇంటర్నల్ అసైన్మెంట్కి సంబంధించి ఉంటాయి. 5 మార్క్స్ అయితే అసైన్మెంట్కి అయితే ఉంటాయి, 10 మార్క్స్ అయితే ఇంటర్నల్ ఎగ్జామ్కి అయితే ఉంటాయి. సో ఈ 50 మార్క్స్ మీకు థియరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి 50 మార్క్స్ టోటల్ 100 మార్క్స్కి అయితే మీకు ఈ వెబ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇదన్నమాట ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎగ్జామ్ ఎంత సమయంలో ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో మనకు యూనిట్ వైజ్గా చూసుకున్నట్టయితే మీకు 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ గురించి చూసుకుందాము. మనకు వెబ్ టెక్నాలజీకి సంబంధించి ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు వెబ్ టెక్నాలజీ HTML, టైప్స్ ఆఫ్ HTML. మీకు ఇందులో HTML టైప్స్ గురించి అడుగుతారు. అలాగే వాట్ ఈస్ HTML ట్యాగ్స్ బేసిక్స్, అలాగే స్ట్రక్చర్స్, అలాగే HTML వెబ్ డిజైన్ ప్రిన్సిపల్స్, అలాగే HTML అట్రిబ్యూట్స్, స్టైల్స్, హైపర్ టెక్స్ట్, అలాగే ఫార్మాటింగ్ టెక్స్ట్, అలాగే ఫార్మ్స్, అలాగే ఫార్ములేటింగ్ ఇన్స్ట్రక్షన్స్, అలాగే ఫార్ములేషన్ ఎలిమెంట్స్, అలాగే కామెంటింగ్ కోడ్, అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, హైపర్ లింక్స్, లిస్ట్స్, ట్యాబ్లెట్స్, ఫ్రేమ్స్. ఈ ఇంట్రడక్షన్లో వచ్చేసి మీకు మెయిన్గా మీకు ఇందులో మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది. మెయిన్గా HTML టైప్స్ అంటే ఏంది, అలాగే HTML ఏ విధంగా ఉంటుంది, HTML వెబ్ అనేది ఏ విధంగా ఉంటుంది, బేసిక్స్, అలాగే స్ట్రక్చర్స్, ఫార్ములా, అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ డిజైన్, అలాగే ఫార్ములేషన్, వీటన్నిటి గురించి మీకు ఈ ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. మెయిన్గా మీరు HTML గురించి మీకు ఇందులో ఉంటుంది. ఇది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్కి వెళ్దాము. ఒకసారి సెకండ్ యూనిట్కి సంబంధించి చూసుకుందాం. సెకండ్ యూనిట్ యాన్ ఓవర్ వ్యూ ఆఫ్ డైనమిక్ వెబ్ పేజ్. ఇందులో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయో మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నాయి కదా, మీకు క్లియర్గా ఒకసారి చూడండి. యాన్ ఓవర్ వ్యూ ఆఫ్ డైనమిక్ వెబ్ పేజెస్, అలాగే టెక్నాలజీస్, ఇంట్రడక్షన్ టు డైనమిక్ HTML ప్రోగ్రామింగ్, అలాగే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ CSS, అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ CSS అని అంటాం మనం. అలాగే CSS టైప్స్ మరియు CSS యొక్క అడ్వాంటేజెస్ ఏముంటాయి, అలాగే CSS బేసిక్స్, అలాగే సింటాక్స్, అలాగే స్ట్రక్చరు, చేంజింగ్ టెక్స్ట్ అండ్ అట్రిబ్యూట్స్, అలాగే డైనమికల్లీ చేంజింగ్ స్టైల్, అలాగే టెక్స్ట్ యొక్క గ్రాఫిక్స్, అలాగే అండ్ ప్లేస్మెంట్స్, అలాగే క్రియేటింగ్ మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. మనకు మెయిన్లీ ఇందులో ఈ యూనిట్లో మనకు CSS యొక్క టైప్స్ అంటే ఏంది, అడ్వాంటేజెస్, అలాగే బేసిక్స్, అలాగే బేసిక్ స్ట్రక్చర్స్, అలాగే టెక్స్ట్ యొక్క అట్రిబ్యూట్స్, అలాగే మనకు టెక్స్ట్ యొక్క గ్రాఫిక్స్, అలాగే ప్లేస్మెంట్స్, క్రియేటింగ్ ఎలా చేస్తాం, అలాగే మల్టీమీడియా ఎఫెక్ట్స్, ఫిల్టర్స్. సో ఇందులో మనకు మోస్ట్ ఆఫ్ ది CSS గురించి మనకు అడుగుతారు. CSS యొక్క టైప్స్, అలాగే వాటి యొక్క అడ్వాంటేజెస్. సో మీకు ఇది సెకండ్ యూనిట్ యాన్ ఓవర్ వ్యూ ఆఫ్ డైనమిక్ వెబ్ పేజెస్
డైనమిక్ వెబ్ పేజ్. ఇది మీకు 2వ యూనిట్. తర్వాత థర్డ్ యూనిట్కు వెళ్ళే ముందు అసలు వెబ్ టెక్నాలజీ అంటే ఏంది మనం ఒకసారి ఏంటో ఒక్కసారి తెలుసు. వెబ్ టెక్నాలజీ వెబ్ పేజీలను రూపొందించడానికి వెబ్ టెక్నాలజీల వినియోగం మరియు నైపుణ్యం పొందడం. వెబ్ అంటే మనం ఒకటి క్రియేట్ చేయడం, ఒక పేజీని క్రియేట్ చేయడం. టెక్నాలజీ అంటే మనం ఒక నైపుణ్యాన్ని చూపించడం అని అర్థం వెబ్ టెక్నాలజీ అంటే. సో మీకు వెబ్ టెక్నాలజీ అంటే ఏంటో తెలిసి ఉండాలి ఇది. సో నెక్స్ట్ మనము థర్డ్ యూనిట్లకు వెళ్ళిపోదాం డైరెక్ట్గా. తర్వాత థర్డ్ యూనిట్ జావా స్క్రిప్ట్. మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది జావా స్క్రిప్ట్. ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ ఇంట్రడక్షన్, క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్, సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్, అలాగే కోర్ ఫీచర్స్, డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, ఆబ్జెక్ట్స్, అరే డేటా అండ్ మ్యాథ్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ఎవత్ అండ్ లింక్. ఇందులో మీకు జావా ఇంట్రడక్షన్, అలాగే కోర్ ఫీచర్స్, డేటా టైప్స్, అలాగే వేరియబుల్, అలాగే ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టేట్మెంట్స్, అలాగే ఫంక్షన్స్, అలాగే ఆబ్జెక్ట్, అరే డేటా. వీటి గురించి మీకు ఈ థర్డ్ యూనిట్లో మీకు జావా గురించి మీకు క్లియర్గా ఈ యూనిట్లో మీకు పొందుపరచడం జరిగింది. ఈ యూనిట్లో మీకు జావా గురించి ఇవ్వడం అయితే ఉంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్కు వెళ్దాము. ఇది థర్డ్ యూనిట్కి సంబంధించి. సో మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, మనం నెక్స్ట్ ఫోర్త్ యూనిట్కి వెళ్దాం. ఫోర్త్ యూనిట్ ఒకసారి చూసుకున్నాము. ఈవెంట్స్ అండ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. General information about events, event, on, about, on click, enable click, on drag drop, అలాగే one ROR, on focus, on key press, on key up, unload, on mouse down, on mouse move, on mouse out, on mouse over, on move, on rest, on arise, on select, on submit, on unload. దీంట్లో మీకు కీ ప్రెస్, అలాగే అన్లోడు, అన్మోజు, తర్వాత ఆన్ సెలెక్ట్, ఆన్ సబ్మిట్, అన్లోడు, తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ ఈవెంట్స్, ఈవెంట్, ఆన్, అబౌట్, ఆన్ క్లిక్. ఇటువంటి టాపిక్స్ పైన మీకు ఈ యూనిట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ ఫోర్త్ యూనిట్లో ఇవి మీకున్నటువంటి టాపిక్స్. నెక్స్ట్ చివరిగా మనకు ఉన్నటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్కి వెళ్ళిపోదాము. ఇది మీకు ఫోర్త్ యూనిట్కి సంబంధించి మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లకి వెళ్ళిపోదాం. చివరగా మీకున్నటువంటి ఫిఫ్త్ యూనిట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి మీకు XML గురించి ఉంటుంది. XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ XML. దీనికి సంబంధించి ఇంట్రడక్షన్, క్రియేటింగ్ XML ఎలా క్రియేట్ చేస్తారు, డాక్యుమెంట్స్, అలాగే XML స్టైల్, అలాగే షీట్, హైపర్ లింక్స్ ఇన్ XML డాక్యుమెంట్, ఆబ్జెక్ట్ మోడల్, అలాగే XML క్యూరీ లాంగ్వేజెస్. టోటల్లీ మీకు ఈ ఫిఫ్త్ యూనిట్లో XML గురించి మీకు ఈ యూనిట్లో ఇవ్వడం జరిగింది. XML టైప్స్ ఏంటి, XML ఎలా క్రియేట్ చేస్తారు, XML డాక్యుమెంట్స్, XML టైప్స్, అలాగే షీట్స్, హైపర్ లింక్స్ ఇన్ XML డాక్యుమెంట్, ఆబ్జెక్ట్. నెక్స్ట్ మీకు ల్యాబ్ వర్క్ అయితే ఉంటుంది. ల్యాబ్ వర్క్ క్రియేటింగ్ ఏ వెబ్సైట్ with dynamic functionality using client side and server side scripting. ఇది మీకు ల్యాబ్ వర్క్ అయితే ఉంటుంది. మీకు ల్యాబ్ వర్క్ అయితే మీకు వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు విత్ డైనమిక్ ఫంక్షనాలిటీ యూజింగ్. సో ఇది
మీకు ఉన్నటువంటి 5th సెమిస్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ XML గురించి అయితే మీకు ఈ 5th యూనిట్లో మీకు ఇవ్వడం అయితే జరిగింది. సో నేను మీకు వెబ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 2022కి సంబంధించి డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్కి మీకు ఉన్నటువంటి 4th సెమ్లో ఈ వెబ్ టెక్నాలజీ అనేది ఉంటుంది సబ్జెక్ట్. మీకు ఇది 2020కి సంబంధించిన సిలబస్ పూర్తి వివరాలు మీకు ఇవ్వడం అయితే జరిగింది. 5 యూనిట్లు ఉన్నాయి. ఏవైనా 5 యూనిట్లో మీరు ఏవైనా 3 యూనిట్లు మీకు ఇష్టమైనవి మీకు నచ్చినటువంటి 3 యూనిట్లు పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నట్టయితే, ప్రతి టాపిక్ వదలకుండా 3 యూనిట్లు పర్ఫెక్ట్గా చదువుకున్నట్టయితే మీకు 50కి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఏవైనా 3 యూనిట్స్ మీరు చదువుకుంటే చాలు. ఎందుకంటే మీకు కోవిడ్ పేపర్ ప్యాటర్న్ కాబట్టి, కోవిడ్ పేపర్కి సంబంధించిన పేపర్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఏవైనా 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా మీకు నచ్చినటువంటి యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే, ఏ టాపిక్ వదలకుండా 3 యూనిట్లు పర్ఫెక్ట్గా చదువుకుంటే మీరు మంచి స్కోర్ చేయొచ్చు. మీరు ఏవైనా 3 యూనిట్లు పర్ఫెక్ట్గా చదువుకోండి. సో అలాగే త్వరలో కొన్ని రోజుల తర్వాత నేను మరికొన్ని రోజుల్లో ఈ వెబ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. సో మీరు ఏవైనా 3 యూనిట్స్ చదువుకుంటే చాలు. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అసలు అవసరమే లేదు. ఏవైనా 3 యూనిట్స్ చదువుకుంటే చాలు. కాదు మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. సో అందరు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాను కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. సో ఏవైనా మీరు 3 యూనిట్లు చదువుకుంటే చాలు. మీకు ఎగ్జామ్ తెలుసు, ఎగ్జామ్ అనేది 1.5 అవర్ అయితే ఉంటుంది. 50 మార్క్స్కి అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇంకో 50 మార్క్స్ అయితే మీ కాలేజ్లో అసైన్మెంట్ అండ్ ఇంటర్నల్ మార్క్స్కి సంబంధించి 50 మార్క్స్ అయితే మీ కాలేజ్లో ఉంటాయి. 50 మార్క్స్ ఎగ్జామ్, థియరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది బీకామ్కి సంబంధించిన వెబ్ టెక్నాలజీ గురించి సిలబస్ ఏ విధంగా ఉంది, అలాగే ఇది న్యూ సిలబస్ 2020కి సంబంధించిన సిలబస్ కాబట్టి సో మీకు ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని మీకు ఈ సిలబస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఏవైనా 3 యూనిట్స్ మీరు మంచిగా ప్రిపేర్ అయితే మంచిగా ఏ టాపిక్లో కూడా చదువుకుంటే మంచి స్కోర్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైతే క్షమించండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బీకామ్కి సంబంధించిన సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన కూడా నేను వీడియోలు చేస్తాను. సెకండ్ సెమిస్టర్ అలాగే 4th సెమిస్టర్ 6th సెమిస్టర్ సంబంధించిన కూడా వీడియోలు ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ బీకామ్కి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఇది వెబ్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్ 2022కి సంబంధించి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్కి నా అవైలబుల్ అయిన కామెంట్ నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.